నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చింతమనేడి అబ్బాయి, తుని మండల టీడీపీ అధ్యక్షులు. కాకినాడ జిల్లా తుని మండలము ఎర్రకోనేరులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ తాటాకు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇంటి పక్కనే ఉన్న గడ్డిమేట కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, సామాగ్రి మొత్తం బూడిదైపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ఇంటి యజమానులు ఇసరపురాజు, సత్యవతి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎస్ఐ కృష్ణమాచార్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరైన మోటార్ లేవే, సరైన మోటార్ అయిపోయింది కానీ చేసుకుంటూ ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కన్ను తెరిచి మహిళలకు అన్యాయం చేయొద్దు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి వచ్చే పార్లమెంట్ లోనైనా సరే మీరు ప్రభుత్వానికి సహకరించి పార్లమెంట్ లో మళ్ళీ ఈ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసే చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.